అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ వారు వారి ఆశీస్సులతో మన పవిత్రమైన శ్రీశైలం క్షేత్రంలో ఒక పెద్ద నిర్మాణం ఇక్కడ జరగబోతూ ఉంది. స్వామీజీ వారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, కర్ణాటక నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు వస్తారు, ముఖ్యంగా ఉగాది పర్వదినానికి. సో వచ్చే భక్తులకు ఇక్కడ వసతి సౌకర్యాలు చక్కగా ఉండాలనే ఉద్దేశంతోనే గతంలో వారి ట్రస్ట్ నుంచి ఇక్కడ దేవస్థానానికి ల్యాండ్ కావాలి, భూమి కావాలని అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. 10 ఎకరాలు, దాంట్లో 5 ఎకరాలు దేవస్థానం వారు అలాట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా వారు అడిగిన స్థలం మళ్ళీ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ క్షేత్రంలో ఇక్కడ జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల్లో రెండవదైన జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారు 18 అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠం ఒకటే ప్రాంగణంలో ఉండడం విశేషం. ఎందుకంటే జ్యోతిర్లింగాలు, ఈ వసతి పెరగాలనేదే, ఈ క్షేత్రం అభివృద్ధి జరగాలనేదే మన ప్రభుత్వ ధ్యేయం, స్వామివారి ఆశీర్వాదం. ఉన్నప్పుడు చూశారు మీరు, 11వ తారీఖునే ఈ క్షేత్రంలోనే ఒక స్టార్ హోటల్ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి గారు వర్చువల్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానివ్వండి, అంటే ఉద్యోగ ఉపాధి పెరగాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా కంపెనీస్ను ఆ రోజు వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. మన శ్రీశైలంలో కూడా హైదరాబాద్ వెంకటేశ్వర లాడ్జ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూడా ఒక దాదాపు 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి 100 రూములు పైనే ఇక్కడ కూడా ఏర్పాటు చేసి, ఇక్కడ కూడా ఈ 2 ఎకరాలలో దాదాపు 345 రూములు ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. స్వామివారు చెప్పినట్టు అక్కడ కర్ణాటక నుంచి వచ్చే భక్తులు ఏదైతే తీసుకొస్తారో వాళ్ళకు కూడా ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక నిదర్శనం క్షేత్ర అభివృద్ధికి. మీరు కూడా ఒకటి చూడాలి, గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో క్షేత్రం ఎట్లా అభివృద్ధి చెందిందో మీరందరూ కూడా కల్లారి చూస్తున్నారు. అంటే రింగ్ రోడ్డు కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, ట్రైన్ సిస్టమ్ కానివ్వండి, మాడ వీధులు కానివ్వండి, ఈ క్షేత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి గతంలో జరిగింది, చేశాము, రాబోయే కాలంలో కూడా చేయబోతున్నాం. ప్రధానంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే ప్రధాన సమస్య ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, దేవస్థానానికి భూమి విషయంలో, సో దీన్ని మనము దగ్గర 4500 ఎకరాల భూమి దేవస్థానానికి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాదని క్లెయిమ్ చేయాలి, ఎందుకంటే ఇది టైగర్ శాంచురీ ఏరియా కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారే చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా, ప్రధానమంత్రి గారు పూర్తి వివరాలతో దీన్ని ప్రధానమంత్రి గారికి చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే మళ్ళీ అన్ని డిపిఆర్ సిద్ధం చేసుకొని ప్రధానమంత్రి గారు కూడా కలవబోతూ ఉన్నారు. ఎప్పుడు మనకి ఈ ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ అయితే ఇటువంటి అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఎందుకంటే ఎంతోమంది దాతలు చాలామంది రెడీగా ఉన్నారు ఈ క్షేత్రం డెవలప్ చేయాలని. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ జరగాలి. ఖచ్చితంగా అమ్మవారి స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా ఇవి జరుగుతాయి, నెరవేరుతాయని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే క్షేత్రం అభివృద్ధి చెందాలి. మనం చూస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉండగానే ఈ క్షేత్రం ఎంత అభివృద్ధి చెందుతుందని మనం చూస్తున్నాం. ఇప్పుడు దగ్గర అంటే తిరుపతి, తిరుమల తర్వాత పెద్ద దేవస్థానం రాష్ట్రంలో ఇదే. సో తిరుమలకు ప్రతిరోజు 50 నుంచి 60 వేల మంది భక్తులు వస్తూ ఉంటే, ఇక్కడ మనకు శని, ఆది, సోమవారాల్లో 50,000 నుంచి 60,000 మంది భక్తులు వస్తున్నారు. ఇది రాబోయే కాలంలో ప్రతిరోజు జరిగే పరిస్థితి కూడా వస్తుంది. శివరాత్రికి లక్షలాది భక్తులు వస్తారు, ఉగాదికి ఇంకా ఎక్కువ వస్తారు కర్ణాటక నుంచి, ఎందుకంటే చాలా ఎక్కువ వచ్చేస్తారు. సో వీళ్ళందరికీ మనం ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఆ వసతి ఏర్పాటు చేసి భోజనాలకు ఎక్కడ ఇబ్బంది లేకున్నప్పుడు ఇంకా భక్తులు పెరుగుతారు. దీంతో పాటే టూరిజం, దీనికి అంటే టెంపుల్ టూరిజం మనం గతంలో కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చాలాసార్లు చెప్పారు. ఇవన్నీ కూడా లింక్ చేస్తే, మొన్న వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు కూడా, సున్నిపేట నుంచి ఇక్కడికి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి. అంటే డిస్టెన్స్ ఎంత తగ్గిస్తూ ఉంటే అంత వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఏది ఈగలపేంట టు శ్రీశైలం రోప్వే. ఇప్పుడు మనకు శ్రీశైలం నుంచి పాతాళగంగకి రోప్వే, అది కూడా తెలుగుదేశం పార్టీ మా అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగింది. అట్లా మనకి ఇప్పుడు ఈగలపేంట నుంచి శ్రీశైలానికి రోప్వే శాంక్షన్ అయితే తొందరలోనే టెండర్స్ జరగబోతా ఉన్నాయి. అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఒకటి కాదు. ఐకానిక్ బ్రిడ్జ్ కానివ్వండి, రోడ్స్ మనకి ఆత్మకూరు నుంచి ఏదైతే కనెక్టివిటీ కావాలి, హైదరాబాద్ నుంచి బెటర్ కనెక్టివిటీ రావాలి. అలాగే మీరు చూశారు గతంలోనే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు సీ ప్లేన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలని ఆయనే స్వయాన ట్రయల్ రన్కి వచ్చి చేయడం జరిగింది. దాని ఆ ప్రాజెక్టుకి అంతా కూడా డిపిఆర్స్ కొంచెం రెడీ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏది కార్యక్రమం చేసేస్తే పకడ్బందీగా ఉండాలి. ఏదో చేసినారు వదిలేశారని కాకుండా, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, చెన్నై నుంచి కానివ్వండి, వైజాగ్ నుంచి కానివ్వండి, గంటన్నరలో ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ స్టే చేసేసి దర్శనాలు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేలాగా అనుకూలంగా. ఎందుకంటే ఇది దగ్గర ఈ ఘాట్ సెక్షన్ ఫారెస్ట్లో రావాలంటే కనీసం 4-5 hours తీసుకుంటుంది కాబట్టి జర్నీ. సో ఈ జర్నీ తగ్గించేసి ఆ డిస్టెన్స్ అవన్నీ మెయింటైన్ చేసి తగ్గించేస్తే క్షేత్రానికి ఇంకా భక్తులు పెరుగుతారు, దాతలు పెరుగుతారు, క్షేత్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తరఫు నుంచి కూడా మన ఇండియా కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా దీన్ని ప్లాన్ చేస్తూ ఉంది. ఒకసారి ల్యాండ్ క్లియర్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఈ క్షేత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందబోతూ ఉంది. ఇది వాస్తవం. దానికి స్వామివారి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా గట్టిగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు, పెద్ద ప్రాజెక్టు, ఒక ట్రస్ట్. దీన్ని చేయడం అనేది ప్రభుత్వాలు చేయడమే కష్టం. దగ్గర నాకు తెలిసి ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడే స్వామివారు చెప్పారు చాలా మంచి కార్యక్రమం మళ్ళీ చేయబోతా ఉన్నారు. ఒక హాస్పిటల్, స్కూలు. ఇక్కడ స్కూల్ అంటే మనకి కదా ఫండ్స్ కూడా స్వామివారు ఎక్కడెక్కడ నుంచి ఇచ్చే ఫండ్స్ని తీసుకొచ్చి మన క్షేత్రంలో ఆయన పెట్టి మన పిల్లలకి ఇక్కడ చదువు నేర్పించేసి ఆరోగ్యానికి ఖచ్చితంగా కరెక్ట్గా చూసి ఆరోగ్య వసతులు ఏర్పాటు చేస్తుంటే మనమందరం కూడా చాలా కృతజ్ఞతలుగా ఉండాలి మనకు. ఎందుకంటే ఇటువంటి మంచి హృదయంతో ఈ ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న మనం చూస్తా ఉన్నాం ఎంత ఇబ్బందులు పడుతున్నాం. ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఏదైనా జబ్బులు వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. సో అటువంటిది ఇక్కడే ఒక మంచి బ్రహ్మాండమైన ఆసుపత్రి, ఒక మంచి స్కూల్ వస్తే మన శ్రీశైలం మండల ప్రజలకి అది ఎక్కువ ఉపయోగపడుతుంది, వచ్చే భక్తులకు కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ మంచి కార్యక్రమాలు ఇంకా రాబోయే కాలంలో చాలా జరుగుతాయి. ఏది ఏమైనా ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇంత మంచి కార్యక్రమంలో స్వామి గారు నాకు అవకాశం కల్పించినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైల్ టూరిజం కూడా చాలామంది ఇప్పటికే కాంటాక్ట్ అవుతున్నారు. ప్రభుత్వాన్ని కూడా మమ్మల్ని కూడా త్వరలో దానికి కూడా, ఎందుకంటే ప్రధానంగా అన్నిటికీ ల్యాండ్ అనేది ఒక సమస్య. ఒకసారి ఇది క్లియర్ అయితే, ఎందుకంటే మనకు సున్నిపెంటలో కూడా ఒక 15 acres ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పొంగ ప్రజలకు అక్కడ పట్టాలు ఇచ్చాం గతంలో, ల్యాండ్ ఉంది. ఆ హెలి టూరిజం కూడా తొందరలోనే ఒక షేప్ వస్తుంది అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.